ప్రభుత్వం పేదల నుంచి భూములు లాక్కొని భూమాఫియాకు ప్రయత్నిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూ అక్రమాల కంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూదోపిడీ 2 రెట్లు పెరిగిందని ధ్వజమెత్తారు. ప్రజలకు కేటాయించిన భూములు, పరిశ్రమల కోసం ఇచ్చిన స్థలాలు, చివరికి ప్రభుత్వమే లేఅవుట్లు వేసి విక్రయించిన భూములను కూడా 22A నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని మండిపడ్డారు. దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం వెనుక కుట్ర ఉందని ఈటల ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాలాగా వ్యవహరిస్తోందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఇవాళ మొత్తం కొన్ని వేల ఎకరాల భూములు ఆనాడు ఈ పేదల భూములు ఏవైతున్నాయో గుంజుకుంటా ఉన్నాడు. దాంట్లో మొట్టమొదలుగా బడంగపేట మున్సిపాలిటీలో 5 తరాలుగా సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు జ్ఞానం ఉండవలసింది ఎక్కడ అంటే, ఇవాళ ప్రైవేటు భూములు ఏ రైతు అయినా లీజ్ తీసుకుంటే, కౌలు తీసుకుంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళ కనుక వరుస పెట్టి కనుక ఉంటే, కబ్జా కాలంలో కాస్త కాలంలో ఉంటే 38E కింద ఆయనకు 40% భూమి మీద హక్కులు వస్తాయి. కానీ ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా అనేక గ్రామాలలో పేదలకు సంబంధించిన భూములన్నీ కూడా ఇవాళ గుంజుకొని వాటి దిల్లుకు అప్పచెప్పి వేలంపాట వేసి ఇలా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ప్లాన్ వేసుకున్నట్ట. ఒక 10 లక్షల కోట్ల రూపాయలు మనం సమకూర్చుకోవాలి. ఆ సమకూర్చేటువంటి మార్గం అంతా కూడా ఇదే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న తీరు చూస్తూ ఉంటే ఎంత నీచమైందో మనకు అర్థం కావాలి. మరి ఇన్ని రకాలుగా మీరే వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు కట్టించుకొని పర్మిషన్లు ఇచ్చి మరి మీరే ఈరోజు వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారంటే మరి ఏ రకమైనటువంటి ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉన్నదో చాలా స్పష్టమవుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తి కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల విలువైనటువంటి భూములు ఈరోజు 22Aలో పెట్టి ఒక కొత్త దందాకి తెరదీసినట్టు మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీవు మంత్రి కాక ముందు ఉన్నటువంటి నీ ఆస్తులు ఎంత, ఈ రోజు మంత్రి అయినాక సంపాదించిన ఆస్తుల లెక్క ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నాను.